చూసుకుంటారు, వ్యక్తిగత లాభాలు చూసుకుంటారు. ఇంకోటి బయట నుంచి వచ్చిన వాళ్ళు సీట్లు సంపాదించుకున్నారు, వాళ్ళు పేరెంట్ పార్టీ అంటే ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి ఈ పార్టీ ఎదుగుదలని వాళ్ళు ఊరుకోరు, అంటే సహించరు. వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకోవడం చేతక చెప్పుకున్న రాయడానికి పేపర్ లేవు, టీవీలు లేవు, వాళ్ళ సోషల్ మీడియా కూడా వీక్. ఇది సమస్య. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు సార్, బీజేపీ పరిస్థితి చూస్తే నేను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ కూడా సార్, ప్రతిదీ కూడా మొత్తం ఆధునికీకరణ జరుగుతోంది కంప్లీట్ గా. ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, షెడ్స్ దగ్గర నుంచి మొత్తం ఏ రైల్వే స్టేషన్ చూడండి వర్క్ జరుగుతానే ఉంది. దాదాపుగా ఒక 4-5 నెలలుగా చూస్తున్నాను నేను కంప్లీట్ గా. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కాదు, చిన్న చిన్నగా. కానీ ఎక్కడ రాయరు, ఎక్కడ వార్త రాదు. అదే మన ఇంటి వెనకాల చిన్న రోడ్డు వేస్తే అది పెద్ద బ్యాన్ హెడ్డింగ్ వస్తుంది, రాస్తారు. అలాగే ఈ పిఎం కిసాన్ కూడా నేను చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు ఈయన ఎలాగా 20,000 ఇస్తానన్నారు, ఇప్పుడు వరకు అమలు చేయలేదు. ఇప్పుడు అందులో కేంద్రం వాటనే 10,000 వచ్చేస్తుంది సార్. ఇంకా అంటే ఇంకా 10,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రేపొద్దున. అంటే ఒక రకంగా బాబు గారికి మంచి ఊరట, లేదంటే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోవాలి మోడీ కొత్త సంవత్సరంలో. అంతే. ఇప్పుడు జగన్ టైంలో ఏమన్నాడు ముందు, అప్పట్లో చంద్రబాబు గారు ఏది 10,000 ఇస్తానన్నారు. జగన్ 12,500 చెప్పినప్పుడు, ఏడాదికి 12,500 చెప్పున 4 ఏళ్ళు ఇస్తానన్నప్పుడు, నేను ఏడాదికి 10,000 చెప్పున 5 ఏళ్ళు ఇస్తాన్నారు. అంటే నేను చెప్పిన 50,000 జగన్ ఆయన ఇస్తానన్నాడు కదా అని మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు గారిని అడిగారు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అట్లా ఇచ్చేటట్టయితే కేంద్రంతో కలిపినా, కేంద్రం కాకుండానంటే కేంద్రంతో కలిపిన వాళ్ళు ఏమన్నా జేబులో సొమ్ములు ఇస్తున్నారా అని చెప్పి అడిగారు. అప్పుడు వీళ్ళు వెంటనే అది రైట్ చేశారు. అంటే కేంద్రం 6,500 6,000 ఇస్తుంటే